వేయకండి. పాసిక్ డోర్కి వచ్చేస్తుంది ఆ తర్వాత ఎత్తురండి. వేయకండి. పాసిక్ డోర్కి వచ్చేస్తుంది ఆ తర్వాత ఎత్తురండి. నువ్వు ఎక్కించయ్యా. టైల్స్ వేయండి ముందు. అవదు ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంకా వదిలేదే లేదు. నువ్వు ఇలా వదిలేసి ఇలా ఉండు, స్ప్రే కొడతాను, ఎలా స్ప్రే కోల్పోతావు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా ఇటన్ ఇలా కొట్టుకో ఇలా ఇటన్ ముక్కు ఇలా తెరు. వద్దు అన్ననా తిరు. వద్దు అన్ననా తిరు. నేను ఒప్పుకోను కదా. నాకు టాయిలెట్ వచ్చేస్తాను సార్, ఇక్కడ పూజద్ది అంటాండ్రా మరి. టాయిలెట్ వచ్చేస్తాను సార్, ఇక్కడ పూజద్ది అంటాండ్రా మరి. నేను ఒప్పుకోను కదా. ఒప్పుకోకపోతే మీరు బాధపడరు. ఇటు సైడ్ కాదు, అది రాదు. పాస్వర్డ్ ఉంది, నాకేంటి పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ సరే వేయకండి. పాస్వర్డ్ సరే వేయకండి. పాసిక్ డోర్కి వచ్చేస్తుంది ఆ తర్వాత ఎత్తురండి. ఇదిగో సార్కి అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని చిన్న లైట్ నాకు ఇప్పుడు మనోడికి ఇది 2 గంటలు స్పోర్ ఆగకూడదు. చూడు వస్తుందో రాదు, వస్తుందో రాదు కానీ నాకు ఇప్పుడు వద్దు. వద్దని చెప్పనా? మీరు చెయ్యు వద్దని చెప్పనా? మీరు చెయ్యు ఏళ్ళు చూపిస్తా. సార్ ఫోన్ చేస్తాను, ఇక్కడికి వచ్చేమంటున్నాను. కార్ వేసుకుని నేను ఒప్పుకోను కదా. నాకు టాయిలెట్ వచ్చేస్తాను సార్, ఇక్కడ పూజద్ది అంటాండ్రా మరి. టాయిలెట్ వచ్చేస్తాను సార్, ఇక్కడ పూజద్ది అంటాండ్రా మరి. నేను ఒప్పుకోను కదా. ఒప్పుకోకపోతే మీరు బాధపడరు. ఇటు సైడ్ కాదు, అది క్లోజ్ ఎక్కించావు కదా. ఓకే, నాకు ముందు అది రాదు. పాస్వర్డ్ చెప్పట్లేదు. తీసుకొచ్చి మన అక్కడ వాష్రూమ్ కాదా, అక్కడ వాష్రూమ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వచ్చేస్తుందన్నా. ఫోన్ చేయి సార్, ఎక్కడికి వస్తా నువ్వు ఫోన్ చేయమని అర్జెంట్. మళ్ళీ ప్యాంట్లో అయిపోద్ది అది గురించి, మరి ఇంకేటి ప్యాంట్లో అయిపోద్ది అది గురించి, మరి ఇంకేటి కాదు. మీరు అన్ని మాట నేను ఒప్పుకోను కదా. ఒప్పుకోకపోతే బాధపడాలి. అయ్యా ఇది పెద్ద ఇండస్ట్రీ ఉంది కదా, అది తుపాకీ ఎక్కడ ఉంది? నేను వినట్లేదు చెప్పు, వినట్లేదని చెప్పు. నాకు టాయిలెట్ వస్తుందని చెప్పండి సార్. నేను వస్తాను అంటాను కదా. ఇక్కడే పక్కనే రూమ్. మాట ఇచ్చిన తర్వాత టాయిలెట్ వస్తుందంటే టాయిలెట్ ఆపాలి కదా. పక్కనే రూమ్. మందు తాగున్నాడు అని చెప్పు. సరే సార్, మేము స్ప్రే వేసి తీసుకొస్తాం. స్ప్రే అది మత్తు స్ప్రే తీసుకో. అదైతే ఎఫెక్ట్ ఉండదు కదా. ఇండిషన్ అయితే మళ్ళీ సరే సార్ ఇది వస్తుందా సార్? స్ప్రే తీసుకొచ్చి స్ప్రే తాగిస్తున్నాడు కదా. స్ప్రే సరే సరే. ఏం చెప్పండి. టాయిలెట్ వస్తుంది. టాయిలెట్ అని 2000 చూపెడితే ఇది 2000 చూపెడుతున్నాం. టాయిలెట్ అంటున్నాం. సార్ దగ్గరికి తీసుకొచ్చామన్నారు. ఇంకెందుకు డైరెక్ట్ నాకు ముందు టాయిలెట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు బ్యాగ్ ఎక్కడ పెడతాను, అన్ని ఎక్కడ చేస్తాను. టాయిలెట్ చేయండి ముందు. అవదు ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంకా వదిలేదే లేదు. సార్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నావు. నిజం చెప్పట్లేదు. నిజమేంటి? టాయిలెట్ అంటున్నావు, చూపెడుతున్నావు. ఇంజక్షన్ ఎక్కిస్తావా? ఇంజక్షన్ ఎక్కించకండి. సార్తో మాట్లాడుకుని పదండి. ఇంజక్షన్ సార్తో మాట్లాడు. ఇంజక్షన్ ఎక్కించావు లేదా? స్ప్రే ఉంది నాకు ఇంజక్షన్ కట్టి ఇప్పుడు ఇది ముక్కు ఇలా వదిలేసి ఇలా ఉండు, స్ప్రే కొడతాను, ఎలా స్ప్రే కోల్పోతావు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముక్కు ఇలా వదిలేసి ఇలా ఉండు, స్ప్రే కొడతాను, ఎలా స్ప్రే కోల్పోతావు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడికి ఇంకా వద్దు. కొట్టుకో ఇలా ఇటన్ కొట్టుకో ఇలా ఇటన్ ముక్కు ఇలా తెరు. వద్దు అన్ననా? తిరు. వద్దు అన్ననా? తిరు. తెరు. 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 వద్దు. అచ్చి తెరు. వద్దు.
నాకేం అవ్వడం కాదు. సరే కానీ చెప్పింది నాకు చెప్పింది పాస్ చెప్- పోసిన తర్వాత చెప్పింది ఇదిగో, టా- ఇదిగో, ఆగు, ఇదిగో, టా- టాయిలెట్ చెప్పింది ఫస్ట్ చేసి చెప్పింది ఇదిగో. చెప్పింది ఎంత- చెప్పింది ఇదిగో ఎంత చెప్పింది అనుకోదా? ఇదంతా ఆగు, ఒకసారి ఇదంతా చేసింది తమాషా తమాషా కాదు, సరదా చేసాము. ఇదేంటి కెమెరా కార్లు ఎక్కకూడదు అనేసి ఇలా వీడియోలు తీసి యూట్యూబ్లో పెడతాం. ఇప్పుడు నిజం అనుకున్నావా లేదా? నువ్వు తీసుకెళ్ళిపోతారు లేదా అనుకున్నావా? అలాగే అనుకోండి. బాగా కూర్చో, నేనేమి ఎక్కడికి తీసుకెళ్ళాం. అది ఇంజెక్షన్ కాదు, ఏం కాదు, ఖాళీది. బాగా కూర్చో, చూరా. ఇదిగో. పొడిచింది పొడిచింది. పొడిచింది మామూలు ఖాళీదే, దీంట్లో నేను ఎక్కించామా? ఖాళీది, ఓకేనా? ఇది స్ప్రే కాదు, ఇది సెంట్. ఇదిగో స్మెల్ వస్తుందా? నిజంగా ఎవరైనా ఇలా ఎక్కించుకొని తీసుకెళ్ళి నీ కిడ్నీలు అమ్మితే నువ్వేం చేస్తావు? ఊరు కాని ఊరోడివి. బాగా కూర్చో. ఊరు కాని ఊరోడివి తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? ఎక్కమంటే ఎక్కొచ్చు అసలు కార్లు. ఇలాగ ఎక్కకూడదని ఇలాంటి వీడియోలు చేస్తాం. ఎవరికి ఎప్పుడు తెలియని కార్లు ఎక్కొద్దని చెప్పు. ఇక్కడ చెప్పు, తెలియని కారులో ఎక్కకూడదు. ఎక్కితే ఇలాంటి సంపింగలు తగులుతాయి. తగిలినప్పుడు మనమే నష్టపోతాం. ఎప్పుడు తెలియని వెహికల్స్ ఎక్కకూడదు. ఎప్పుడు తెలియని వెహికల్లో ఎక్కకూడదు. దయచేసి ఆటోలోను లేకపోతే బస్సులోను మాత్రమే వెళ్ళాలి. ఆటోలోను బస్సులోను వెళ్ళాలి. నీకేమనిపించింది? ఇప్పుడు మటు మీరు జడిపించింది నాకు మట్టుగా నోట్ ఒకటి కొట్టింది. నోట్ ఒకటి కొట్టిందా? భయం వేసిందా? ఇంజక్షన్ వేసి తీసుకెళ్ళిపోతారు, ఇదేదో చేసేస్తారు నన్ను అనుకున్నావు. అందుకే తెలియని బండిలు ఎక్కుతావా? ఎక్కకూడదు. అదే మీరు ఎక్కమంటారు కాబట్టి ఎక్కాను. కానీ నేను నీ రూమ్ ఎక్కడ నేను దించేస్తున్నావు. అలాగే ఎక్కేస్తారు, ఎక్కమనే అలా ఎక్కువ వెళ్ళిపోతే ఏం చేస్తారు? కిడ్నాప్ చేసి నీదేదేం కావాలో అన్ని అమ్మేస్తారు. తీసేస్తారు కళ్ళు అయినాయి అప్పుడు. అది కానీ మీకు బాగా ఎక్కడో కూర్చో, చూసాను నేను. బాగా కూర్చో. ఇది వెనక్కి కూర్చో. చూసాను, ఎక్కడో చూసాను నేను. ఇది సెల్లో చూసుంటాం మనం. వీడియోస్ లో చూసాను. అది అక్కడ తుడిచి ఏదో ఊసేస్తాం కైనా ఏదో ఎట్లేదు. అయితే భయపడ్డా అంతా నోట్ ఒకటి కొట్టింది. నా భయం పెట్టి ఇదో పిల్లకాయలు చిన్నవాళ్ళు, పిల్లకాయలు చిన్నోళ్ళు కాదు, ఎలిబంటి అంటాండ్రు, ఇది అంటాండ్రు, ఇంకేదైనప్పుడు బాగుండు. నిజంగా ఎలిబంటి అన్నారంటే నేను గడిచిపోను. ఎప్పుడు ఇంకెప్పుడు ఎక్కవు కదా తెలియని బండ్లు. అది అందుకు చేస్తాం అన్నమాట. నీకైతే భయం వేస్తుంది. నోట్ ఒకటి కొట్టింది భయం ఏంటి? నీ క్వార్టర్ నీ స్టాంప్లో పెట్టుకో జోబుల్లో. తాగిందేమో దిగిపోయింది. తాగింది మొత్తం దిగిపోయిందా? అది మ్యాటర్. ఎక్కడ మీది పని? ఇక్కడ ఆ ముందును కదా. ఇక్కడ ఇప్పుడు రావట్లేదు టాయిలెట్. ఎలాగైనా దిగిపోవాలి బండి. ఎలాగైనా చెప్తాను. నాకు ఎదుగో నోట్ ఒకటి కొట్టింది తెలుసా మీరు అన్ని మాటలకి. ఇదే ఇటు వెళ్ళిపోయేది ఇక్కడ సైడ్. నిజంగా తెలిసిన వాళ్ళు అయితే ఎక్కువ, అంటే ఇప్పుడు యూట్యూబ్ లో పెడతారండి. యూట్యూబ్ లో పెడతాం. అది మా శ్రీకాకుళం వెళ్తే అందరు ఊర్లో వెళ్ళిపోతే మీ నెంబర్ నేను ఫోన్ చేసి చెప్తాను. ఎట్టర్ నీ నెంబర్ చెప్పు. నెంబర్ బ్యాలెన్స్ లేదు తమ్ముడు. మరి నీకు ఎలాగా? సర్లే, RRR ప్రాంక్స్ అని కొడితే వచ్చేది యూట్యూబ్ లో. అను RRR సినిమా తెలుసా? RRR ప్రాంక్స్ కొడితే వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళి అయితే. ఓకే. ఇదిగో తలుపు తీయాలంటే ఇది లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. RRR ప్రాంక్. ఓకే రైట్ బాయ్. ఓకే తమ్ముడు. ఓకే వచ్చింది నాకు. సరే బాయ్. ఓకే బాయ్. అంతే ఒకవేళ ఇది నేను ఇప్పుడు అన్న కోపం కాదు అంటే ఎవరికైనా ఇప్పుడు తావు అడిగారు బాగానే ఉంది చెప్పాను. గీతం కాలేజీ కలిసి
చెప్పాము. ఆ. చెప్పిన తర్వాత మరి అలా అక్కడ వాళ్ళకి అనేది కారు ఎక్కించారు. ఆ. కొన్ని బాగానే ఉంది కదా, కొద్దిగా నడక తప్పు తెలిసి నేను ఎక్కాను. కిడ్నాప్ చేసిన వాళ్ళు అలాగే చేస్తారు. కిడ్నాప్ చేసిన ఎలాగైనా ఎక్కించుకోవాలి, నువ్వు ఎక్కకూడదు. మేము నడుచుకుని వెళ్ళిపోతామని అనాలి. ఆ. కార్లు ఎక్కుతారేంటి, మొత్తం చేసి తీసుకెళ్ళిపోతే ఏం అంటే చేస్తారు? కొంతమంది కార్లు అంటే అక్కడ తీసుకెళ్తుంటారు కదా. అందుకే తెలియకుండా ఎక్కకూడదు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళా. ఓకే ఓకే బాయ్. నోట్ అవుట్ కొట్టుకుంది, టాయిలెట్ అంటే వచ్చింది. నమ్మేసి ఇంకా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా నా వల్ల కాదు. ఎలా అయినా దీపాలు బ్యాగ్ వదిలేసి ఇప్పుడు తీస్తే పారిపోయి వెళ్ళిపోతాడు రా. హిందీస్ అనగానే నాకు బాగా ఇంజెక్ట్